హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం పాలక్ పూరి చేసుకుందాం. చూడండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. 3 కప్స్ గోధుమ పిండి ఉంది, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారం పొడి, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూర, పాలకూర బాగానే వేసుకోవాలండి. ఒక 2 కప్స్ దాకా పాలకూర వేసుకోవాలి 4 కప్స్ గోధుమ పిండికి. ఇదంతా వేసేసి ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ వేసి మనం చపాతీ పిండిలా తడిపేసుకోవాలండి. తడిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసి మంచిగా పిండిని నాననివ్వాలండి. తర్వాత నానిన పిండిని ఇలా కొంచెంగా చిన్నగా పూరిలా చేసేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసిన పూరి ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఇలా మంచిగా 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. మన పాలక్ పూరి రెడీ.